హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే రేపు శివరాత్రి కాబట్టి నేనైతే శుభ్రం చేసుకుంటున్నాను. ఇంకా సమయానికి మా అయితే కూడా ఊర్లో లేదు, అందుకని నేనే అన్ని పని చేసుకుంటున్నాను. మా కౌశిక్ అయితే మస్తు మానం నా దగ్గరికి వస్తున్నాడు. ఇంకా అలాగే టీవీ ఎక్కేస్తాడు, టీవీ కొడతాడు. బెడ్రూమ్లో ఎక్కువ పని లేకున్నా ఈ సోఫాలో మాత్రం చాలా పని ఉంటుంది. హాల్ రూమ్లోన ఇంకా నాతోనైతే కాదు, ఏదో అలా చేసేసాను అంతే. బూజు అక్కడ దులిపేసాను. అందరి ఇళ్ళల్లో గోళ్ళ గ్లాసులు అయితే వేయించుకుంటారు షోకేసులకు. మేమైతే ఏం లేదు, ఏదో అలా సింపుల్గా అయితే కట్టించుకున్నాను. ఇల్లైతే నా పెళ్ళి కాకముందే ఇల్లు కట్టించారు. మా పెళ్ళి అయ్యి 4 years అవుతుంది. ఎన్నిసార్లు నీట్గా ఉంచుదామన్నా నీట్గానే ఉండదు. ఇల్లు అయితే చిందరబందరగా ఉంటుంది. ఎన్నిసార్లు అయినా తుడిచినా అలాగే ఉంటుంది. మా ఇంట్లో అలాగే ఉంటుందో వేరే వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటుందో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో ఒకసారి ఇంటికి పెట్టిన తర్వాత మళ్ళీ 2 daysకి మామూలు అవుతుంది మొత్తం. ఈ ఒక్క ప్లేస్ ఎంత టైం పడుతుంది, ఇంకా ఇల్లు మొత్తం ఇంకెంత టైం పడుతుంది మీరే ఆలోచించుకోండి. నాకైతే అసలు ఈ ఒక్క దానికి 2-3 గంటలు టైం తీసుకున్నాను. మా బుడ్డోని పట్టుకుంటే ఈ పనులు అయితే చేసుకున్నాను. చాలామంది పనులను పిలిపించుకొని అయితే ఈ పని చేయించుకుంటారు, కానీ నేనైతే అలా కాదు. ఏ ఇంట్లో పని ఆ ఇంట్లోనే చేసుకోవాలి. బయట పని చేయడానికి నేనే చేసుకోవాలి. ఈ గడియారం పని చేయట్లేదు, కానీ అలాగే తొలగించి పెట్టాను. మా ఇంట్లో ఉన్నంత చెత్త ఎవరింట్లోనే ఉంటుంది లేదో తెలియదు, కానీ ఈ చెత్త అయితే చాలా ఎక్కువ ఉంది. ఇదైతే ఫోన్ పెట్టుకోవడానికి నేను తీసుకున్నాను. ఇక్కడ వాడటం లేదు. జిడ్డు బిళ్ళలు అన్నమాట, ఈ దోమలు కుట్టకుండా ఉండడానికి ఇది తీసుకున్నాను. కానీ మా ఇంత తీయించుకున్నాను, కానీ వాడటమే లేదు అసలు. ఇంకా చాలా అంటే చాలా ఉంది. మీరే చూడండి ఒక్కొక్కటిగా. మళ్ళీ 2 daysకి మళ్ళీ మామూలుగా చెత్త వస్తుంది. ఇంకా శుభ్రం చేయలేక చాలాసింది అసలు. పిల్లల్ని పట్టుకొని ఇంట్లో పని చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. రోజు వాటర్ అయితే తీసుకొచ్చుకున్నారు, కానీ వాడలేదు 2 రోజులు. వీడియో అయితే మొత్తానికి ఇంకా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.